వృద్ధురాలిపై దాడి చేయడంతో పాటు కుల దూషణ చేసిన న్యాయవాది గుడవర్తి భాస్కర్రావును కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కింద నాగరాజు తదితరులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. ఐతనగర్ ప్యాడిసన్పేటకు చెందిన పినపల్లి శారద దళిత కులానికి చెందిన వృద్ధురాలు తమ ఆస్తి కేసు విషయం న్యాయవాది గుడవర్తి భాస్కర్రావుగా అప్పగించిందని 3 లక్షల రూపాయల ఫీజుగా తీసుకుని ఎటువంటి సమాచారం లేకుండా ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వాళ్లతో లాలూచిపడి వారి దగ్గర కొంత సొమ్ము తీసుకుని కేసును డిగ్రీ చేయించినట్లు తెలిపారు. ఈ విషయంపై బార్ అసోసియేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా అది తెలిసిన భాస్కర్రావు ఆమె ఇంటికి వచ్చి గొంతు పిసికి జుట్టు పట్టుకుని కొట్టి కులం పేరుతో దూషించినట్లు వారు తెలిపారు. న్యాయవాది భాస్కర్రావు ప్రతివాదులతో లాలూచిపడి కేసును డిగ్రీ చేయించిన విషయం నోటీసు ద్వారా బాధితురాలికి తెలిసిందని, ఆ తర్వాత ఆమె మరో న్యాయవాదిని కలవగా ఈ కేసు డిగ్రీ అయిపోయిందని, విషయంపై బార్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసుకోమని సూచించినట్లు తెలిపారు. అమరావతి బార్ అసోసియేషన్ వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసిన విషయం భాస్కర్ కు తెలిసిగా నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ శారద ఇంటికి వచ్చి దాడి చేస్తుండగా ఆమె పెద్దగా కేకలు వేయడంతో భాస్కర్ పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలు శారద 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసు వారు SC/ST అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వృద్ధురాలపై దాడి చేసిన భాస్కర్రావు పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ, లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ చిలుపూరు నాగరాజు మాదిగ, ఆనంద్ జనార్దన్, యోభు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 30వ తారీఖు 2026 అడ్వకేట్ గుడవర్తి భాస్కర్రావు అనే వ్యక్తి క్యాస్ట్ బై ఓసీ వైశ్యాస్ కులానికి చెందినటువంటి వ్యక్తి SC మాదిగ కులానికి చెందినటువంటి సీనియర్ సిటిజన్ పినపాటి శారదమ్మ వైఫ్ ఆఫ్ శ్యామ్ నానారావు గారిపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి కులదూషణ చేసినటువంటి కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసు వారు తాసారం చేసి 22/2026 తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 23/2026. క్రైమ్ నెంబర్ 23/2026లో ఒక సీనియర్ సిటిజన్ పై హత్యా ప్రయత్నం జరిగి కులదూషణ చేస్తే మాదిగ కులం పేరుతో దుర్భాషలాడి హత్యా ప్రయత్నం చేస్తే వీరి కేసు సివిల్ కేసును నీరు గార్చినందుకు నా కేసును నీరు కార్చారని చెప్పి అడిగినందుకు అతనిపై బార్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసినందుకు గుడవర్తి భాస్కర్రావు అనే అడ్వకేటు మరి అతి దారుణంగా హత్యా ప్రయత్నం చేసి కులదూషణ చేస్తే పోలీసు వారు జనవరి 30వ తారీఖున ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి 22వ తారీఖున తెనాలి 2 టౌన్ పోలీసు వారు క్రైమ్ కట్టారు. క్రైమ్ కట్టడంలో కూడా తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 115 clause 2 BNS clause 3 clause 1 read with 3 clause 1 3 clause 2 SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక్కడ గమనించండి, 115 అంటే 115 BNS అంటే IPC 323 చేతులతో తాకినట్లుగా CI 2 టౌన్ CI ఏ పేరు రాముల్ నాయక్ గారు ఎఫ్ఐఆర్ కట్టారు. ఒక ST కులానికి చెందినటువంటి రాముల్ నాయక్ గారు ST రిజర్వేషన్లు వినియోగించుకుని ఉద్యోగం తెచ్చుకున్నటువంటి 2 టౌన్ CI రాముల్ నాయక్ గారు ఒక హత్యా ప్రయత్నం కేసులో, ఒక SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసులో ఆయన 115 అంటే IPCకి వచ్చేసరికి ఇండియన్ పీనల్ కోడ్కి వచ్చేసరికి 323 చేతులతో తాకినట్టుగా కేసు కట్టాడంటే ఆ CI 2 టౌన్ CI రాముల్ నాయక్ ఆ గుడవర్తి భాస్కర్రావు దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నాడనో
ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే తెనాలి సబ్ డివిజన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పోలీస్ స్టేషన్లకు వస్తే పోలీసు వారే రాజీ పడమని చెప్పి కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయోగం చేసిన వాళ్ళల్లో ఇక్కడ టూ టౌన్ సిఐ రాముల నాయక్ ఉన్నాడు. అలాగే రూరల్ సిఐ తెనాలి రూరల్ సిఐ రసూల్ కూడా ఉన్నాడు. ఈ పోలీస్ స్టేషన్లు వారి పరిధిలో ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా న్యాయంగా అమలు జరగట్లేదని చెప్పి ఈ గొడవర్తి సుబ్బారావు కేసుని ఉదాహరించి మేము ఎంఆర్పిఎస్ మాది రిజర్వేషన్ పోరాట సమితి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. నా పేరు కిన్నెర నాగరాజు మాదిగ, ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి అంశంలో ఒక వృద్ధురాలిపై పినపాటి శారద అనే ఒక వృద్ధ మహిళపై గడవర్తి భాస్కర్రావు అనే అడ్వకేటు చాలా దారుణంగా కులాన్ని దూషించి మాదిగ ఉపకులాలను కూడా అతను ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి మాదిగలపై వివక్ష చూపించినట్టు గడవర్తి భాస్కర్రావు అనేక అంశాల్లో అనేక బాధితులను కూడా ఇలాగే మోసగించడం ఇచ్చేయడం జరిగింది. అలాగే బార్ అసోసియేషన్లో కూడా అతనిపై కంప్లైంట్ ఇచ్చేసేసి అతను బార్ అసోసియేషన్ నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాముల నాయక్ గారు సిఏ గారు ఏదైతే కేసు సెక్షన్ ఆల్టరేషన్ చేసి డిఎస్పీ గారి సెక్షన్ ఆల్టరేషన్ చేసి రిమైండ్ సెక్షన్లు పెట్టాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ జై ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, జై ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే సంఘటన జరిగిందని చెప్పడానికి మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గర్హనీయమైన విషయంగా ఎంఆర్పిఎస్ తరఫున దీన్ని ఖండిస్తూ ఉన్నాం. సమాజంలో బాధ్యతాయుతమైన అడ్వకేట్ ప్రొఫెషన్ నిర్వహిస్తూ అడ్వకేట్ పదవికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన గొడవర్తి భాస్కర్రావుని వెంటనే సస్పెండ్ చేయాలంటా ఉన్నాం.